హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. రైస్ మిల్లులకు ధాన్యం పంపి డబ్బులు కట్టిన తరువాత కూడా బియ్యం సప్లై చేయని మిల్లర్లపై ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? నెలలు తరబడి బియ్యం అప్పజెప్పని వారిపై బ్యాంకు గ్యారంటీలు మాత్రమే వసూలు చేస్తారా? కేసులు కూడా పెట్టారా? అసలు ఎగ్గొట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో సమాచారం బయటపెట్టాలి. సీజ్ ద షిప్ అంటూ 47,000 టన్నుల బియ్యం సీజ్ చేసినప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? దీనిపై సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇందులో నాకు గనక ఏదన్నా లేదా నా భార్య గాని నేను గాని ఏదన్నా చిన్న పాపం చేసున్నాం, పాపానికి మేము భాగస్థులమై ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండీ గారికి, సివిల్ సప్లైస్ ఎండీ గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు, దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలు అయినా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనట్టు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.